రిఫార్మ్స్కు అలయన్స్ పార్ట్నర్స్ అడ్డు చెప్తే ఎట్లా? కరెక్ట్ అండి, అది సపోర్ట్ చేస్తారా అంటే కరెక్ట్. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పరంగా అయితే రిఫార్మ్స్ చాలా తీసుకొచ్చింది లాస్ట్ ఒక 4 ఏళ్లలో. సో అదేవిధంగా గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుకుంది, అది ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ పెంచుకుంది. ఇండస్ట్రీ అనేది అన్నీ కూడా మీకు అన్ని కంపెనీస్ రిజల్ట్స్ కానీ మీరు అనలైజ్ చేస్తే 4 ఏళ్లకి క్రితానికి ఇప్పటికి అనలైజ్ చేస్తే బ్రహ్మాండంగా క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. కాబట్టి ఎకానమీ బాగుంది. ఇంకా మీరు అన్నట్టుగా మనం 5th పొజిషన్ నుంచి 3వ పొజిషన్కి వెళ్ళాలి. అయితే లాస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 2-3 ఏళ్లలో మనం ఉన్న గ్రోత్ కానీ గమనిస్తే 4 ఏళ్ళు అవసరం లేదండి, 2 ఏళ్లలోనే మనము లార్జెస్ట్ థర్డ్ అంటే ఫస్ట్ అమెరికా ఉంటుంది, తర్వాత చైనా ఉంది, తర్వాత ఇండియా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇప్పుడు కొంచెం వీళ్ళ మధ్య జపాన్ అండ్ జర్మనీ మధ్య కొంచెం తేడానే ఉంది. జర్మనీ ముందుకు వెళ్ళి జర్మనీ తొందరలోనే మనం క్రాస్ చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడున్న గ్రోత్. అందుకే మొన్న వచ్చిన జీడిపి నెంబర్స్ కూడా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఉంది. సో అంటే మీరు పొలిటికల్గా మీరు చెప్పింది ఏదైతే ఉందో నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మరీ వ్యతిరేకించి వీళ్ళ రిఫార్మ్స్ని ఆ ధైర్యం వాళ్ళకు కూడా ఉండకపోవచ్చు, వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళకి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కానీ అందరికీ మంచిదే కదా, ఈ విధంగా ముందుకు వెళ్తే దేశం ముందుకు వెళ్తే అందరికీ మంచిదే కాబట్టి అంత రిఫార్మ్స్ని వ్యతిరేకించి ఉండకపోవచ్చు. కాకపోతే అంత అగ్రెసివ్గా అంటే గత 5 ఏళ్లలో నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు అంటాం కదా, వన్ సైడెడ్ డెసిషన్స్ అంటాము, అటువంటి తీసుకోకపోవచ్చేమో. బట్ ఓవరాల్గా రిఫార్మ్స్ అయితే 240 సీట్స్ రాగానే ఒక్కసారిగా మార్కెట్ క్రాష్ అయింది. అవును, మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు నేను సపోర్ట్ చేస్తున్నాను తెల్లారి అనగానే అవును పొలిటికల్ పెరిగింది. అప్పటి నుంచి మళ్ళీ పడలేదు. ఇంకా అక్కడి నుంచి ఏదంటే ఈ ఎలక్షన్స్ తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేశారు. దాంతో నిఫ్టీ పెరిగింది, స్టాక్స్ కూడా పెరిగాయి. సో ఆ యుఫోరియాతో అట్లా పెరిగింది. అంటే వాళ్ళకి ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. ఫస్ట్ మార్కెట్ ఏం చూస్తుందంటే రిఫార్మ్స్ అని పక్కన పెట్టండి, ఫస్ట్ స్టేబుల్గా ఉందా లేదా, రిఫార్మ్స్ తర్వాత స్టేబుల్గా ఉంది కన్ఫామ్ అయిపోయిన తర్వాత మార్కెట్ పెరిగింది. సో ఆ స్టేబుల్గా ఇప్పుడు ఖచ్చితంగా అందరికీ నమ్మకం ఉంది, స్టేబుల్గా ఉంటామని మనకి నమ్మకం ఉంది, వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా నమ్మకం ఉంది. వేరే కంట్రీస్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తే ఎఫ్డిఏ కానివ్వండి, ఆ తర్వాత ఎఫ్ఐఐస్ అంటే రెండు ఉన్నాయి, ఎఫ్ఐఐస్ ఉంది, ఎఫ్డిఏ అంటూ. ఎఫ్ఐఐ రెండు కూడా మన ఇండియాకి మీదే అందరూ వస్తున్నారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మన ఇండియాకే వస్తుంది బ్రహ్మాండంగా. అంటే వేరే కంట్రీ వాళ్ళకి ఆప్షన్ కనపట్టలేదు. ఎందుకంటే 2 కారణాలు. ఫస్ట్ ఏమందంటే ఈ విధంగా గ్రోత్ ఉంది, వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్గా వస్తుంది. తర్వాత ఏంటంటే పాపులేషన్, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మంచిదో చెడో కానీ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. అంటే ఇంకా ఆపర్చునిటీస్ అనేది ప్రతి రంగంలోనే ఉంటాయన్నమాట. ఆ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుందండి. సపోజ్ చిన్న ఎకానమీ, ఒక 3-4 crores పాపులేషన్ ఎకానమీ ఉందనుకోండి, అది 5 yearsలో పైకి వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్ళలో కింద పడిపోతుంది. కానీ ఇంత మనం పెద్ద పాపులేషన్ మీద వెళ్ళడం స్లోగా ఉన్నా కూడా కిందకి రావడం అనేది ఉండదు. కంటిన్యూస్ ఒక 10-15 ఏళ్ళు వాళ్ళకి ఒక టైం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎఫ్డిఐస్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాకి వచ్చిన విధానం చూస్తూ ఉంటే ఇంకా వేరే కంట్రీ మీరు చెప్పండి, వేరే కంట్రీ ఏది లేదు కదా ఇంత మనం అద్భుతంగా ముందుకు వెళ్తున్న దేశము, పొలిటికల్గా స్టేబిలిటీ ఉన్న కంట్రీ ఏది లేదు. కాబట్టి ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఏంటంటే నేను అనుకోవడము మన ఎకానమీ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. డిఎస్ అది జరుగుతూ ఉంటుంది. లాస్ట్ 2-3 నెలలుగా అంటే మనకి ఎలక్షన్స్కి రిజల్ట్కి ముందే ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. సో అయినా సరే మీరు మార్కెట్ పట్టలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ మంత్ అనుకుంటాను ఎఫ్ఐఎస్ హైయెస్ట్ నెట్ సెల్లర్స్, అయినా సరే నిఫ్టీ పెద్దగా క్రాష్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎస్ మీద ఆధారపడి మనం లేము. ఇప్పుడు ఏంటంటే 3గా చేయాల్సి ఉంటుంది. ఒకటి ఎఫ్ఐఎస్, తర్వాత డొమెస్టిక్ ఫండ్స్, 3 రీటైల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ అంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అనమాట. కొంచెం లార్జ్ క్యాప్ మంచి క్వాలిటీ స్టాక్స్ అంతా డొమెస్టిక్ ఫండ్స్. ఈ ఎఫ్ఐఎస్ కూడా కొంచెం లార్జ్ క్యాప్ కొంచెం మెచ్యూర్డ్ కంపెనీస్లో ఉంటారు. ఓన్లీ మనం వర్రీ కావాల్సింది ఈ చిన్న కంపెనీస్ మీద వర్రీ కావాలండి.